పాస్ట్ 1 ఇయర్ లో పిఎస్యు ఫండ్స్ మోర్ దాన్ 90% అప్రిషియేషన్ జరిగిందని మనందరం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఏ పిఎస్యు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా డివిడెండ్ వస్తూ ఉంటుందో చూద్దాం. జనవరి మంత్ ఓఎన్జీసీ అండ్ నాల్కో, ఫిబ్రవరి మంత్ గెయిల్, హెచ్పిసిఎల్ అండ్ బిడిఎల్, మార్చ్ మంత్ పవర్ గ్రిడ్, ఆర్వీఎన్ఎల్ అండ్ బిపిసిఎల్, ఏప్రిల్ కోల్ ఇండియా అండ్ ఆయిల్ ఇండియా, మే మంత్ ఐఓసిఎల్ అండ్ కంటైనర్ కార్పొరేషన్, జూన్ మంత్ పిఎఫ్సిఎల్ ఆర్ఈసి, జూలై మంత్ ఎన్ఎండిసి అండ్ ఎస్జేవిఎన్, ఆగస్ట్ మంత్ ఎన్హెచ్పిసి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, సెప్టెంబర్ లో సెయిల్ అండ్ రైట్స్ లిమిటెడ్, అక్టోబర్ ఎన్టీపీసీఎల్, నవంబర్ బిఈఎల్, డిసెంబర్ బిహెచ్ఈఎల్ అండ్ ఎంఆర్పిఎల్. సో ఇలా పిఎస్యు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఎవ్రీ మంత్ ఎంతో కొంత రెంటల్ ఇన్కమ్ వయా డివిడెండ్స్ రావాలి అని అనుకుంటే ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.